ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాలుగా ప్రతి శనివారం మనం సామెతల గ్రంథంలో ఉన్న విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము వాక్యములో నుండి తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మమ్మలను మీరెంతగానో ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా జీవితాలకు కావలసినటువంటి రక్షణ భాగ్యాన్ని కలిగించి నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి ఈ లోకములో మేము ఎక్కడ కూడా జారి పడిపోకుండా నీ వాక్య విధానములో మందరి జీవితాలతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గొప్ప మాటలైన జ్ఞానముతో కూడినటువంటి నీ సంగతులు మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు బోధించే నాకు సమయోచితమైన జ్ఞానము దయచేయండి. వినుచున్న వారు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా నిద్రాశక్తులతో కాకుండా మెళకువ కలిగి నీ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని జీవించులాగున ప్రతి ఒక్కరికి వాక్యం మీద ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ చివరి దినాలలో ఎన్నో భయంకరమైనటువంటి విభిన్నమైన మాటలు వినబడుతుండగా వాక్యములో నుండి సత్యమేదో మేము తెలుసుకొని సర్వసత్యములోనికి ఆత్మచేత మేము నడిపించబడుతూ నిత్య జీవము కొరకై మేము ప్రయాసపడుటకు తగిన సహాయము చేయమని మమ్ములను మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము రాత్రి సామెతల గ్రంథాన్ని, సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని సంగతులు వాక్యములో నుండి మనము చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27, 28 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27, 28 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. 29 కూడా చదువుకుందాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. చాలండి. ప్రియులారా, తండ్రి కుమారునికి ఇస్తున్న ఒక గొప్ప ఉపదేశాన్ని మనము ఈ 3వ అధ్యాయములో చూస్తూ ఉన్నాం.
తన కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలని తండ్రి ఆశ. కనుక తండ్రి తన కుమారునికి ఈ భూమి మీద బ్రతకటానికి ఎటువంటి విధానంలో నువ్వు బ్రతికితే ఒక మంచి వ్యక్తివి అని అనిపించుకుంటావో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావో, ఇదిగో ఈ సంగతులను తెలుసుకోమంటూ తండ్రి కుమారునికి ఇస్తున్న ఉపదేశం ఇది. ఇప్పటి వరకు మనము కుమారునికి ఇస్తున్నటువంటి ఉపదేశములో ఎన్నో పైన వచనాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనము చదువుకున్న వాక్యములో 27వ వచనంలో ఏముందంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అన్నాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అన్నాడు. మేలు చేయటం మనకు చేత అవుతుందా అవదా? చెప్పండి, మేలు చేయటం మనకు చేత అవుతుందా అవదా? కీడు చేయటం చేత అవుతుందా అవదా? అవుతుంది. మేలు చేయటం చేత అవుతుంది, కీడు చేయటం కూడా చేత అవుతుంది. అయితే కొన్నిసార్లు మేలు అందరికీ చెయ్యాలని మనము అనుకున్నా కొంతమంది దానిని అంగీకరించటానికి ఇష్టపడరు. అందుచేతనే ఇక్కడ ఏమన్నాడంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి అన్నాడు. చూడండి, అది పొందదగిన వారికి చెయ్యకుండా మాత్రం వెనుక తీయవద్దు అని అన్నాడు. ప్రియులారా, నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మన దేవుడు ఈ భూమి మీద ఉన్న వారందరికీ మేలు చేసేవాడే తప్ప కీడు జరిగించేవాడు కాదు. వాక్యం ఏం చెబుతుందంటే 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అంటే, అందరికీ ఉపకారం అంటే ఇంకా ఆయన ఎవరికైనా ఉపకారము చేయటానికే ఇష్టపడతాడు తప్ప అపకారము చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే దేవుడు మేలు చేసేవాడే తప్ప, మేలు చెయ్యాలని ఆయన కోరుకున్నవాడే తప్ప ఎవరికి కీడు చేయాలి అనుకునేవాడు కాదు. ఒకవేళ మీరు ఇలా అనొచ్చు, ఏవండి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దేవుడు కీడు పంపించినట్లుగా ఉంది కదా, కీడు జరిగించినట్లుగా ఉంది కదా అనే మాటలు ఒకవేళ మీరు అనొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక సంగతిని, ఒక విషయాన్ని మనం చదివేటప్పుడు సందర్భం ఏంటో, సమయం ఏంటో, దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనుషుల ఎదుట మేలు కీడు రెండు పెట్టాడు, ఆశీర్వాదము శాపము రెండు పెట్టాడు. ఏమన్నాడు? మీరేది కోరుకుంటారో కోరుకోండి అన్నాడు. మేలు కోరుకుంటారా, కీడు కోరుకుంటారా? ఆశీర్వాదం కోరుకుంటారా, శాపము కోరుకుంటారా? మరణమును కోరుకుంటారా, జీవమును కోరుకుంటాడా? ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి కదా. అంటే దేవుడు మనము చేసేటువంటి దానిని బట్టి, మన మీదకి వచ్చేటువంటి వాటిని బట్టి అక్కడ మాట్లాడినటువంటి మాటలు తప్ప దేవుడు ఎవరికి కీడు చేయనుద్దేశించేవాడు కాదు. కొన్నిసార్లు దేవుడు మనుషులు చేసినటువంటి పొరపాటులను బట్టి వారి మీదకి కీడు రప్పించినా ఆ వ్యక్తి మేలు పొందాలని వారికి సమయం ఇచ్చాడు. మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక విషయం, నినేవే పట్టణం మీదకి దేవుడు కీడు పంపిస్తానని చెప్పాడు. ఈ ప్రకటన వెళ్ళి ప్రకటించమని యోనాకు చెప్పాడు. ఏ విధము చేతనైనా యోనా తర్షీషుకు పారిపోయినా మళ్ళీ చేప గర్భంలో పెట్టి ఆయన్ని ఎలాగైనా సరే పంపించాడు నినేవే పట్టణానికి. వెళ్ళి
ఆ దేశం మీదకి రాబోయే కీడును ప్రకటించాడా లేదా యోనా? ఇదిగో దేవుడు మీ ప్రాంతం మీదకి మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసే దోషాన్ని బట్టి మీ మీదకి కీడు రాబోతుంది అని ప్రకటించాడండి. ప్రకటించగానే నినేవే ప్రజలందరూ కూడా అలర్ట్ అయిపోయారు కదా, జాగ్రత్త పడిపోయారు వాళ్ళు. ఒక్కసారి అమ్మో మన దేశం మీదకి కీడొస్తుందట, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన చెడుతనమును మానుకుందాం, అందరము ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనుకున్నారు. ఎందుకు? వారి దేశం మీదకి ఏమి రాబోతుందని తెలుసుకున్నారు, కీడు రాబోతుందని తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు ఒక మంచి నిర్ణయంలోకి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం? అందరూ చిన్నలు పెద్దలు, పురుషులు స్త్రీలు పశువులు, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తము ఉపవాసం ఉండి వారు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి వారి చెడుతనమును మానుకున్నప్పుడు దేవుడు రప్పిస్తానన్న కీడు రప్పించాడా? ఒకసారి ఆ మాటలు చదువుదామండి. యోనా గ్రంథం. దేవుడు ఎంత మంచివాడంటే, దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూద్దాం. యోనా గ్రంథం దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయం. ఈ నినివే వారు తమ చెడు నడతలను ఏం చేశారట? మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, వారు చేసిన దోషమును బట్టి వారి మీదకి కీడొచ్చింది అంటే వారే కీడును తెచ్చుకున్నారు. కీడు తెచ్చుకున్నారు. దేవుడు పెట్టినటువంటి కొన్ని ప్రియులారా విధానాలు అక్కడ ఉన్నాయి కదా. కీడు మేలు పెట్టాడు, మరణము జీవం పెట్టాడు, ఆశీర్వాదము శాపము పెట్టాడు. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? కీడు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద కీడు రాబోతుంది. ఆ కీడును గురించి దేవుడు యోనా ప్రవక్త చేత ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వారి చెడుతనమును మానుకొని, ఇంకా పై వచనాల్లో చూస్తే ఏముంటదంటే 5వ వచనం చదవండి. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఏమండి, ఎప్పుడైతే కీడు రాబోతుంది, కీడు తెచ్చుకున్నారు మీరు చేసిన పాపాన్ని బట్టి అని దేవుడు ప్రకటన చేయించగానే ప్రవక్త మాటకు అంటే దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారా లేదా? లోబడ్డారు. లోబడిన వాళ్ళు ఏం చేశారు? వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినాన్ని ప్రకటించారు. దేవుని సన్నిధిలో చిన్నలు పెద్దలు ఘనులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. అలా చేస్తూ వారు తమ చెడుతనములను మానుకొన్నారు అని వాక్యములో మనము చూస్తున్నాం. వారు చెడుతనములు మానుకొనగా దేవుడు వారి మీదకి వచ్చే కీడును ఏం చేశాడు చెప్పండి? తప్పించాడు. కాబట్టి దేవుడు మేలు చేసేవాడే తప్ప ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదు. ఒకవేళ ఎవరి మీదకైనా కీడొస్తున్నప్పుడు ఆ కీడు నుండి తప్పించాలని దేవుడు ఆశిస్తాడే తప్ప ఆ కీడుతో వాళ్ళు నాశనం కావాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. ఎక్కడైనా చూడండి మీరు బైబిల్ గ్రంథంలో, ఒక వ్యక్తి జీవితంలో శాపం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో అతడు కీడులోనికి వెళుతున్నప్పుడు, ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి శిక్షకు గురైపోతున్నప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించి దూతల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన మాటలు వాళ్ళకి తెలియచేశాడా లేదా? తెలియచేశాడండి. తెలియచేసినప్పుడు దిద్దుకున్న వారి జీవితంలో మేలు పొందారు. మేము దిద్దుకోము అనుకుంటున్నప్పుడు ఆ కీడు వాళ్ళు
అనుభవించినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. మనం నమ్మిన దేవుడు అంత మంచివాడు, అంత గొప్పవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మన దేవుడు మేలు చేసేవాడు కాబట్టి మనలకు కూడా ఆయన నేర్పుతున్న మాట ఏంటంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆయన మేలు చేసేవాడు, మనల్ని కూడా మేలే చేయటానికి మీరు నేర్చుకోండి అంటాడు. ఒకసారి బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని అన్నాడు. చూడండి, మేలు చేయటం ఏం చేయమన్నాడు? నేర్చుకోవాలట. ఏవండి, మనిషి మేలు చేయటానికి ఎక్కువ ఇష్టపడతాడా, కీడు చేయటానికి ఎక్కువ ఇష్టపడతాడా? కీడే ఎక్కువ చేయటానికి ఇష్టపడతాడండి. మనిషి యొక్క స్వభావములో ఒక మేలు చేయటం కంటే కీడు చేయటమే మనిషికి ఎక్కువ. ఒక చెడ్డ వార్త మనకు అందిందనుకోండి, ఎవరి గురించైనా ఒక చెడ్డ వార్త మనకు అందిందనుకోండి, ఇప్పుడు మనకొచ్చే ఆలోచన ఏంటంటే, ఈ చెడ్డ వార్త నాకే కాదు, మా స్నేహితులందరికీ తెలియాలి, మా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. తెలియాలంటే ఇప్పుడు ప్రచారం ప్రారంభించాలన్నమాట. ఎవరు చేస్తారా పని? ఏవండి, మనుషులమైన మన జీవితంలో ఒక వ్యక్తి తప్పు చేసింది అని తెలిసినప్పుడు, లేదు ఒక వ్యక్తి తప్పు చేశాడు అని తెలిసినప్పుడు, అది వాస్తవమా కాదా, అది నిజమా అబద్ధమా, అది సృష్టించిందా నిజంగా జరిగిందా అని ఆలోచించే స్థానానికి వెళతాం మనం? వెళ్ళం. ఆలోచించకపోగా అది వాస్తవమో అబద్ధమో తెలియకపోయినా ముందు మనలో ఏంటంటే, అది ప్రచారం చేయాలి. పలానా ఇలా అంట కదా, పలానా ఆయన ఇలా అంట కదా అని ప్రచారం చేయటానికి ఎక్కువ ఇష్టపడతాం. దాని వలన మనకొచ్చే లాభం ఏంటి చెప్పండి ప్రియులారా? దాని వలన మనకొచ్చే లాభం ఏముంది చెప్పండి? ఒకవేళ నీకు చేతనైతే వెళ్ళి, అమ్మా నీ గురించి ఇలా వినబడింది, అది వాస్తవమా కాదా? ఒకవేళ అది వాస్తవం అయితే మనం ప్రభు పిల్లలం, దేవుని పిల్లలం, జాగ్రత్త పడాలి. మనం దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా బ్రతకాలి అని హెచ్చరిక చెయ్యి. అవసరమైతే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చెయ్యి. ఆ వ్యక్తి ఆ కీడులో నుంచి బయటకు రావటానికి ప్రియులారా మనము ప్రోత్సహించి చెయ్యాలి తప్ప ప్రచారము చెయ్యకూడదు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, నోవహుకు 3 కొడుకులు ఉన్నారు. షేము, హాము, యాపెతు అనేటువంటి 3 కొడుకులు ఉన్నారు. ఒక రోజున నోవహు ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటలో అతడు ప్రియులారా ద్రాక్షరసం త్రాగాడు, మత్తుడై పడిపోయాడు. మత్తుడై పడిపోయినప్పుడు అతని యొక్క వస్త్రము తొలగిపోయింది. అది చూశాడు. ఎవరు చూస్తారు? ఆదికాండం. చూసి ఏం చేశాడు ఒకసారి రండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయుండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలియపరిచాడు. చాలండి ప్రియులారా, వాస్తవానికండి మొట్టమొదటిసారి తోట వేసి మొట్టమొదటిసారి అది ద్రాక్షరసం తాగాడు. అది తెలిసి కాదు. నోవహు జీవితంలో అది తెలిసి కాదు.
అతడు మొట్టమొదటిగా వ్యవసాయం నారంభించాడని ఉంది అక్కడ. వ్యవసాయము నారంభించాడు. ఆరంభించినప్పుడు ప్రియులారా, అతడు ద్రాక్షారసము అనేటువంటిది త్రాగాడు. ఎలా త్రాగాడు? అది మొత్తిస్తుంది, నేను పడిపోతాను, లేకపోతే నాకేదో జరుగుతుందనే ఉద్దేశంతో త్రాగలేదు. వాస్తవానికి ద్రాక్షరసం అనేటువంటిది అందరూ త్రాగుతారు గనుక అతడు కూడా త్రాగాడు. ఒకవేళ కొంచెం ఎక్కువ త్రాగాడేమో, అది మొదటిసారి అతడు త్రాగటం. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఎక్కడైనా తాగినట్టుందండి ద్రాక్షరసం? తెలియక మొదటిసారి చేసిన పని అది. గ్రహించండి. పడిపోయాడు, వస్త్రహీనుడైపోయాడు. అంటే వస్త్రం తొలగిపోయినప్పుడు తన కొడుకు చూచాడు. ఎవరు? హాము. చూచినప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయి, కొడుకు గనుక నా తండ్రి ఇలా పడిపోయాడేంటి అని దాన్ని కప్పి వస్తే బాగుంటుంది. కప్పకుండా అలాగే ఉన్నటువంటి తండ్రిని చూచి అతడు వెళ్ళిపోయి తన ప్రియులార సహోదరులకు దాని గురించి చెబుతున్నాడు. అది చెప్పాల్సిన విషయమా? ప్రచారం చేయాల్సిన విషయం అది? నాన్న పడుకున్నాడు, వస్త్రం తొలగిపోయింది, ఇదిగో నేను చూసి వచ్చాను, మీరు కూడా రండి చూడండి అని చెప్పాలి. అది చెప్పాల్సిన విషయమేనండి. ప్రచారము చేసినందువలన తన సంతానములో నుండి వచ్చినటువంటి వారు శపించబడిన వారిగా బైబిల్లో కనబడుతున్నారు. శాపము తెచ్చుకున్న వారిగా కనబడుతున్నారు. ఎప్పుడైనానండి మన జీవితాలలో, క్రైస్తవ జీవితంలో తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక విశ్వాసి కానివ్వండి, ఒక పెద్ద కానివ్వండి, ఒక సేవకుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏదైనా ఒక సంగతి మనకు చెడ్డగా తెలిసినా మంచిగా తెలిసినా వెంటనే దాన్ని ప్రచారం చేయటానికి పూనుకోకూడదు మనం. ఒకవేళ అది వాస్తవమైతే సరి చేయటానికి పూనుకోవాలి. అవసరమైతే ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ఆ ఊబిలో నుంచి బయటికి లాగటానికి ప్రయత్నం చేయాలి. ప్రచారం చెయ్యకూడదు. అది చాలా తప్పండి. అది చాలా తప్పు. వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. అది మన జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అది మనకు ఎంతగానో ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మేలు చేయుట కీడు చేయుట అనేది మానండి, మేలు చేయుట నేర్చుకోండి అన్నాడు. మనము చదువుకున్న యెషయా గ్రంథంలో ఏమి నేర్చుకోమన్నాడు? మేలు చేయుట నేర్చుకోవాలా? అంటే నేర్చుకోవటం అనేది ప్రియులారా మన జీవితంలో చాలా అవసరం. అంటే మనిషి కీడు చేయటానికి తొందరపడినంతగా మేలు చేయటానికి ఇష్టపడడు. ఒకవైపు నుండే మనిషి ఆలోచిస్తాడు, ఒకవైపు నుంచే మనిషి పరిశీలన చేస్తాడు, మరొక వైపును గూర్చి ఆలోచించడు. అది నేటి మానవ చరిత్రలో ఉన్నటువంటి భాగమైతే అది క్రైస్తవులలో కూడా ప్రియులారా ఒక వ్యసనంగా మారిపోయిందండి. ఒకరి గూర్చి ఒకరు చెడ్డగా మాట్లాడుకోవటం, చెడ్డగా చెప్పుకోవటం, ఏవండి కీడు చేయటం, కీడు కల్పించటం అనేటువంటిది ఒక విధానంగా మారిపోయింది. ఏవండి బైబిల్ ఏమన్నాడో తెలుసా అండి? బైబిల్లో ఏమన్నాడో తెలుసా? ఏ సహోదరుడైనా తప్పిదములో పడ్డాడనుకోండి, మనం చేయాల్సిన పనేంటో చెబుతున్నాడో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూద్దాం రండి. ప్రియులారా, బైబిల్ గ్రంథములోనికి మనము వెళ్ళగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలను ప్రియులారా మనము చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో నుండి మనము ప్రియులారా చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యములో నుండి చూద్దామండి. చూపిస్తాను, ఆ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మనము మేలు చేసేవారమే తప్ప కీడు జరిగించే వారిగా మనము ఉండకూడదు అని దేవుని వాక్యము మనకు ఎంతో తేటగా చెబుతుంది. మనము కీడు చెయ్యకూడదు, మనము మేలు చెయ్యాలి అనేటువంటి విషయం మనకు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి ప్రియులారా.
సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావలెను అన్నాడు. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడో. సహోదరులారా, ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే ఏం చేయమన్నాడు అక్కడ? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ముందు తనను తాను శోధించుకోవాలి. నేను కూడా ఎక్కడైనా తప్పిపోయానా? శోధించబడు మనల్ని మనం శోధించుకోవాలి. నేను కూడా ఎక్కడైనా దారి తప్పానా? శోధించుకొని ఏం చేయమన్నాడు? ప్రియులారా, ఆ సాత్వికమైన మనసుతో ఆ దారి తప్పిపోయినటువంటి వ్యక్తిని మంచి దారికి తీసుకురావాలన్నాడా, ప్రచారం చేయాలన్నాడా? మనం ప్రియులారా ఈ విషయాలన్నిటిని కూడా ప్రక్కన పెట్టేస్తామండి. అందుకే అన్నాడు, మేలు చెయ్యటం చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా నీవు వెనుక తీయొద్దు అని అన్నాడు. మేలు చేయటం నేర్చుకోమన్నాడు. మేలు చేయటం నేర్చుకోమన్నాడు. నేర్చుకోకపోతే మాత్రం క్రైస్తవులంగా మనకెంతో ప్రియులారా నష్టం జరుగుతుంది. మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేయన వాక్యములో, అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము అన్నాడు. ఏవండి, మేలు చేసే విషయంలో ఏం చేయకూడదట? మనం విసుకకూడదు అని అన్నాడు. చూడండి ప్రియులారా, మేలు చేయుట చేతనైనప్పుడు పొందదగిన వానికి దాన్ని చెయ్యకుండా వెనుక తీయొద్దు. మేలు చేయటం నేర్చుకోండి అని అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మేలు చేయుటలో విసుక చెందవద్దు, విసుకవద్దు అన్నాడు. అంటే ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలు మేలు చేసేవిగా ఉండాలే తప్ప కీడు కల్పించేవిగా ఉండకూడదు. కీడు కల్పించి మనము ఇతరులను బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఇంకొక మాట మీరు చదవండి వాక్యములో, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ప్రియులారా. 13వ వచనం, సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. చాలు, అక్కడ ఏమన్నాడు చూడండి. మీరైతే మేలు చేయుటలో ఏం చేయొద్దన్నాడు? ప్రియులారా, విసుకవద్దు అని అంటున్నాడు. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఈ విషయాలను మనకు తెలియచేస్తుందో ఒక్కసారి ఆలోచించేయండి. అంటే మన దేవుడు మేలు చేసేవాడు, మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? ఆయన మేలే చెయ్యాలి. మనం మేలు చేసేవారమండి లోకానికి. తప్పులు ఎత్తిపట్టి చూపించే వాళ్ళం కాదండి. మనం తప్పులను సరిచేసేవాళ్ళం వాక్యము చేత. తప్పులోనికి వెళ్ళిన మనము బయటికి రావటానికి ప్రయత్నం చేయవలసిన వారం మనం. గ్రహించారా? మనమే తప్పు చేస్తే ఇంకా లోకానికి మనం ఏం చెబుతాం? లోకములో ఉన్న వారిని ఏ విధంగా మనం బయటికి తీసుకొస్తాం? అందుకే మేలు చేయటం నేర్చుకోవాలి. మేలు చేయుటలో విసకవద్దు అని అంటాడు. ప్రియులారా, ఇంకొక మాట మనము చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 9వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మం? ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములోనికి వెళ్ళి బోధ చేస్తున్నాడు. విశ్రాంతి దినం అంటే
యూదులకు అది శనివారం అది యూదులకు విశ్రాంతి దినం. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి బోధ చేస్తూ ఉండగా అక్కడికి ఒక బలహీనత కలిగినటువంటి వ్యక్తి వచ్చాడండి. ఎవరు ఆ బలహీనత వ్యక్తి అనంటే, పైన వాక్యములో మనము చూస్తే ఓచ చెయ్యగలిగిన వాడు అంటే చెయ్యి సరిగా పని చేయదు అతనికి, ఓచ చెయ్యగలిగినటువంటి వాడు. ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్రాంతి దినాన్న వాక్యం బోధిస్తూ ఈ ఓచ చేయగలిగిన వాడిని చూచాడు. అదే స్థలములో పరిసయ్యులున్నారు, అదే స్థలములో ప్రియులర శాస్త్రులు కూడా ఉన్నారు. వాళ్ళేంటి, ఎక్కడ యేసు ప్రభువారు తప్పు చేస్తాడా, ఎక్కడ దొరుకుతాడా అని ఆయన వెదకటానికి వచ్చారు, ఆయన బోధ వినటానికి రాలేదు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభువారు వెంటనే ప్రియులార ఆ ఓచ చేయగలిగిన వానితో ప్రియులార ఆయన ఒక మాట చెప్పి ఆ వ్యక్తిని బాగు చేశాడు. వెంటనే బాగైపోయాడు, వెంటనే స్వస్థపడిపోయాడు. ఈరోజు మనకులాగా ప్రియులార ఈ రోజున జరుగుతున్నటువంటి విధానాలలో ప్రభు అక్కడ అద్భుతం కాదు. వెంటనే ఆ వ్యక్తిని వెంటనే బాగు చేశాడు. అదే మనవాళ్ళు ఇతన కుంటోడిని తీసుకెళ్ళి నిలబెడితే మాకు స్వస్థవరం ఉంది అని అనేవాళ్ళు, ప్రార్థన చేస్తారు, ఆవిడ నడకపోయినా పరిగెత్తు అంటాడు, వాడు అట్ట కుంటిగానే పరిగెత్తూ ఉంటాడు. వాడు పరిగెత్తు అంటారా, వాడు కుంటిగానే పరిగెత్తాడు, కాలు రాదాడికి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తున్నాము. కానీ ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఓచ చేయగలిగిన వానితో ఏమన్నాడు, ఒకసారి పై వచనాలు మనము చదువుకుందామరండి. 8వ వచనం. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చెయ్యగలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. ఏవండి, వెంటనే వాడు లేచి నిలిచాడు, బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు. ఇప్పుడు ఈ పరిసయ్యుల శాస్త్రాలు ఏంటంటే, దొరికాడురా యేసు ప్రభు మనకి అనుకున్నారు. దొరికాడు. కారణం ఏంటంటే విశ్రాంతి దినమున ఏ పని చెయ్యకూడదు అనేది వాళ్ళ యొక్క నియమం, వాళ్ళ ఆచారం అది. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు, విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. వాళ్ళ కోపం వచ్చింది, దొరికాడు అనుకున్నారు. విశ్రాంతి దినమున ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావేంటి నువ్వు అని ఆయన మీద లోపల గొణుక్కుంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగి ఏమన్నాడో తెలుసా, మీరు చెప్పండి. 9వ వచనంలో అప్పుడు మనం చదువుకుంటే, అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆ వ్యక్తి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఓచ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, చెయ్యి లేపలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. ఆ వ్యక్తిని లేపటం మేలా కాదా అని వాళ్ళని అడుగుతున్నాడు. అది ధర్మమా కాదా, మేలు చేయటం ధర్మమా కాదా? ఇదిగో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, మేలు చెయ్యమనే చెబుతుంది కదా. ఇప్పుడు నేను చేసింది ఏంటి, కీడు చేశాను, ఆ వ్యక్తికి ప్రాణ హత్య అయినా చేశాను, నేను హత్య చేయలేదే, నేను ధర్మాన్ని ఎక్కడ మీరలేదే, ధర్మశాస్త్రం మేలు చేయమని చెబుతుంది, ఇప్పుడు నేను మేలే చేశాను అని అంటున్నాడు. ప్రియులారా, వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచించాలి. నిజంగా మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మేలు చేయటంలో ఆయన దినాన్ని కానీ లేకపోతే మరొకటి కానీ ఆయన చూడలేదు. ఆయన కావలసిందేంటి, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన దగ్గరకు వచ్చిన వారికి మేలు చేయటమే. ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైనా బలహీనతతో మన దగ్గరకు వచ్చారనుకో, ఇవాళ అమావాస్య ప్రార్థన చేయకూడదంటావా? చెప్పండి. ఎవరైనా బలహీనతతో అయ్యగారు ప్రార్థన చేయండి అని వచ్చారు, లేదు సంఘస్థులుగా మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇవాళ అమావాస్య ప్రార్థన చేయకూడదు, పైగా గడియలు కూడా బాగలేవు, గడియలు బాగలేదు, మంచి దినం కాదు ఇది, రేపురా అని అంటావా? అది మేలు చేయటమేనా? ఏ సమయములో వచ్చినా, అర్ధరాత్రి సమయములో వచ్చినా మన బాధ్యత ఏంటి? వాళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు
ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అర్ధరాత్రి ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు, 12 గంటలు. ఆ టైంలో ఫోన్ వచ్చిందంటే నాకు ఒక టెన్షను, ఎవరికైనా టెన్షనే ఆ టైంలో. ఎందుకంటే ఏ వార్త అర్ధరాత్రి వచ్చిందంటే అంతే కదా. కొన్నిసార్లు పొద్దున్నే 4 గంటలకు వస్తూ ఉంటాయి ఫోన్లు. ఆ ఫోనుల్లో అయ్యా పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్లో ఉన్నాం, బలహీనతగా ఉంది, కొంచెం ప్రార్థన చెయ్యండి అని కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు. అందులో తప్పేముంది ప్రియులారా? అమ్మా ఇది రాత్రిపూట ప్రార్థన చేయకూడదు, ఇది అర్ధరాత్రి మేము ప్రార్థన చేయకూడదు, గడియలు మంచిది కాదు, చీకట్లో ప్రార్థన చేయకూడదు. ఇవాళ మంగళవారం లేకపోతే ఇవాళ శుక్రవారం అవన్నీ చెబుతామా? ఏమండి, విశ్రాంతి దినం అయితే ఒక అస్వస్థతతో ఉన్న వ్యక్తి, బలహీనుడిగా ఉన్న వ్యక్తిని బాగు చేయటం తప్ప అండి? గమనించండి ప్రియులారా, ఎప్పుడైనా ఒక విషయాన్ని తెలుసుకోండి, మేలు చేయుటలో ఏం చేయొద్దన్నాడు? విసుకవద్దు అని అన్నాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? మేలు చేయటము అనేటువంటి దానిలో ఎంత లోతైనటువంటి సంగతులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మేలు చేయుటలో విసుకవద్దు. మేలు చేయుటలో మనమందరము కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. మేలు చేయటం నేర్చుకోవాలి. అదే ఇక్కడ చెబుతున్నటువంటి ఒక గొప్ప సత్యం ప్రియులారా. తర్వాత ఏమన్నాడు? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా నీవు వెనుక తీయొద్దు. తర్వాత ఏమన్నాడు? ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అవసరతలో ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి. వచ్చినప్పుడు ప్రియులారా మనం ఏం చెబుతాం చెప్పండి? నా దగ్గర లేవయ్యా, ఎక్కడికైనా వెళ్ళి చూసుకో. నీ దగ్గర ఇవ్వదగిన డబ్బులు ఉన్నాయి. ప్రియులారా అవసరతలో వచ్చాడు, పరిస్థితులు బాగుండక వచ్చాడు. పరిస్థితులు బాగుండక వచ్చినప్పుడు, ద్రవ్యము నీ దగ్గర ఉన్నప్పుడు రేపు ఇస్తాను అనంటే అతనికి కావలసింది ఈ రోజైతే రేపు ఇస్తాను అనంటే మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ రేపురా అనంటావా? ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. రేపు రమ్మనొద్దు అని అంటున్నాడు. చూసారా? ద్రవ్యము నీ యొద్ద ఉన్నది, అతడు అవసరతలో ఉన్నాడు. ఏమండి, నిజంగా అవసరతలో ఉన్నప్పుడు, ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వటంలో ప్రియులారా తప్పే ఉంది? ఉంచుకొని లేవంటాం ఎందుకు? ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేగానయ్యా నేను నీకు ఇవ్వను అని అంటారా? అనరు. ఏమంటారు? లేవు అని అన్నయ్యన అంటారు, లేకపోతే రేపురా అన్నయ్యన అంటారు. కానీ ఎవ్వరు అవసరతలో ఎవ్వరు ప్రియులారా. గ్రహించండి, ద్రవ్యము నీ దగ్గర ఉన్నప్పుడు, అవసరత కలిగి ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు పొందదగిన వాడైతే అతనికి ఏం చేయాలి? మనం ఇవ్వాలి ఉన్నప్పుడు. అలా నా దగ్గరకు వచ్చి చాలామంది తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన వాళ్ళకంటే ఎగ్గొట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ఊరిలో కొంతమంది ప్రియులారా. ఒకసారి అయితే ఒక ఆయన ప్రియులారా కాలు బాగా వాసిపోయి పెద్ద కండవ జుట్టుకుని వచ్చేసాడు, ఏడుస్తూ వచ్చేసాడు నా దగ్గరికి. అయ్యగారు ఒక్క 500 రూపాయలు ఇవ్వండి అయ్యగారు, ఒక్క పైసా లేదు అయ్యగారు నా దగ్గర, హాస్పిటల్కి వెళ్ళాలి అయ్యగారు అని ఏడుస్తున్నాడు. వచ్చేసి మెట్ల మీద పడిపోయి. జాలేసింది ప్రియులారా, జాలేసింది. ఆయన అంత బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. మన దగ్గర ఉన్నాయి, మనం ఇద్దామని వెంటనే 500 తీసి ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ప్రియులారా ఆ సమయంలో ఇచ్చాను, వెళ్ళాడు. మరి హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. కానీ ఆ మధ్యాహ్నం నేను ఇలాగే రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు మీద చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాగానే. అక్కడికేమో నా దగ్గరికి ఏమో పెద్ద కట్టేసుకుని కుంటుకుంటూ వచ్చేసి మెట్ల మీద పడిపోయి ఏడ్చేస్తున్నాడు. ఈ రోడ్డు మీదకి వచ్చి చూడంగానే స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సిగరెట్ కాల్చుకుంటా. ఓరి నాయనా, నేను ముందే చెబుతా ఎవరికైనా అమౌంట్ ఇచ్చేటప్పుడు, ఇది దేవుని సొమ్ము,
ఇది దేవుని డబ్బు. వ్యర్థంగా ఖర్చు పెట్టావా నువ్వు నష్టపోతావు. నువ్వు అవసరతో ఉన్నావని, నువ్వు కష్టంలో ఉన్నావని, నీవు బాధలో ఉన్నావని ఇస్తున్నాను నేను. ఇది దేవుని సొమ్ము. ఇది వ్యర్థంగా ఖర్చు పెడితే మాత్రం చాలా నష్టపోతావని చెప్పిస్తా నేను ఎవరికిచ్చినా. అంటే తెలియని వాళ్ళు, విశ్వాసులు కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు. ప్రియులారు గమనించండి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో ఎవరొచ్చినా మరి ఎవరు చెబుతారో కానీ ముందు మా ఇంటికే వస్తారు. ఎవరో చెబుతారట, మీకు మా అడ్రస్ ఎట్లా తెలిసిందని అంటే అక్కడ వాళ్ళు చెప్పారండి అంటారు వాళ్ళు. అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు చెప్పాడు, అయ్యగారి ఇంటికి వెళ్ళండి ఇస్తాడు ఆయనని, నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ప్రియులారా వస్తూ ఉంటారు. నా భయం ఏంటి? బైబిల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది నాకు అప్పుడు. నేను దిగంబరినిగా వచ్చాను, నువ్వు నాకు వస్త్రం ఇవ్వలేదు. నేను పేదవాడిగా వచ్చాను, నీవు నాకు సహాయం చేయలేదు. నేను రోగిగా వచ్చాను, నీవు నన్ను పరామర్శించలేదు. ఇటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. అమ్మో, ఒకవేళ ఈ సమయంలో ఈ నా సహోదరులకు చేసిన ఎడల నాకు చేసిన దేవుడు అన్నాడు కదా అని చెప్పేసి ప్రియులారా మనం వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని ఆశిస్తాం. కానీ వాళ్ళు ప్రియులారా తర్వాత వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈరోజు కూడా ఒక ఆయన ఎక్కడి నుంచి, గుంటూరు దగ్గర తక్కెళ్ళపాడు నుండి వచ్చాడు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి. మందిరం కట్టుకుంటున్నాం అయ్యగారు అని. నా అడ్రస్ ఎవరు చెప్పారయ్యా నీకు? నువ్వు తక్కెళ్ళపాడు ఎక్కడ? గుంటూరు తర్వాత నంది వెలుగు ఆ రోడ్డు మధ్యలో ఉంటుంది తక్కెళ్ళపాడు. అక్కడ నుండి వచ్చావు, నా అడ్రస్ ఎవరు చెప్పారు? ఇక్కడ నేనున్నానన్న సంగతి మీకెట్లా తెలుసు? ఎవరో చెప్పారయ్యా, వచ్చాం. అవును, మరి ఈ మధ్యలో సేవకులు చాలామంది ఉంటారుగా. ఏవండి, ఎక్కడో గుంటూరు అవతల ఉన్నటువంటి ఈ మధ్యలో సేవకులు లేరెవరో? నేను చెప్పారయ్యా, మేము కూడా మందిర స్థలం కొనుక్కొని అవసరతలో ఉన్నాము అని అంటే, ప్రియులారా సరే వచ్చాడు, కూర్చున్నాడు, విషయాలన్నీ అడిగాను. సరేనయ్యా, నా దగ్గర ఒక 3,000 రూపాయలని తీసుకెళ్ళి మందిరం పని ప్రారంభించండి అని ఇచ్చాం. మేలు చేయుట ప్రియులారా మనకు చేతనైనప్పుడు మనము చేయుటలో ఏం చేయకూడదు? వెనుక తీయకూడదు. ద్రవ్యము నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ రేపురా అని అనకూడదు అని అన్నాడు ఇక్కడ. అది మన జీవితానికి చాలా నష్టమండి. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, దేవుడు మన ముందు పేదలను ఎందుకు ఉంచాడు, నిన్నెందుకు ధనవంతునిగా చేశాడంటే నిన్ను పరీక్షించటానికి అన్నాడు. దేవుడు నిన్ను ఇదిగో మంచి స్థాయిలో ఉంచి నీ ఎదుట పేదలను ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే, ఇదిగో నీవు ఆ వ్యక్తికి మేలు చేస్తావా లేదా అని పరీక్షించటానికే దేవుడు నీ ముందు నీ సహాయాన్ని కోరేవారిని పెట్టాడు. సహాయం చేసేవాడిగా నిన్ను ఉంచాడు. సహాయం చేసేవాడిగా నిన్నుంచాడు. సహాయము కొరకు వచ్చేవారిగా వాళ్ళని చేశాడు. ఇప్పుడు ఆ సహాయము కొరకు వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ఇస్తావా లేదా అని దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు అని అన్నాడు. ఆ మాట కూడా నాకు జ్ఞాపకం వస్తే అప్పుడప్పుడు. ప్రియులారా ఆలోచించండి, వాక్యములో వ్రాయబడిన మాటలు ఎంత సత్యమండి. నిజంగా ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు అన్నాడు. 29వ వచనంలో ఏమన్నాడు? నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి ఏం చేయొద్దన్నాడు? ఒక పొరుగువాడు నీ దగ్గర నిర్భయంగా నువ్వున్నావు అనే ధైర్యంతో నీవు అతనికి ప్రియులారా ఒక మంచి వ్యక్తిగా నీ దగ్గర ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా ఉన్నప్పుడు, నిన్ను నమ్మి నీ దగ్గర ఏ భయం ఉండదు అని నీ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయొద్దన్నాడు? ఆ వ్యక్తికి అపకారము చెయ్యొద్దన్నాడు. ప్రియులారా ఈ మాటలన్నీ చాలా ఉన్నతమైనవండి, చాలా గొప్ప మాటలండి. ఇవి నెరవేర్చితే మన జీవితానికి నిత్య జీవములో గొప్ప భాగమండి. ఇది నిజమండి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ లేఖనాలు ఎంతగా చక్కగా రాశాడు. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మీకు నీ పొరుగువాడు, నీ పొరుగువాడు, నీ పొరుగువాడు అనే మాటలు కనబడుతున్నాయి చూడండి. పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు అంటే ఎవరో చెబుతా చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి చెబుతాను నేను.
పొరుగువాడు ఎవరు మనకి? ఒకసారి అడిగారు యేసు ప్రభుని. ఒక రోజున ఒక అధికారము కలిగిన వాడు, ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగాడంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రములు ఆజ్ఞలు ఉన్నాయి కదా, కాబట్టి నీవు వాటన్నిటినీ అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, బాల్యము నుండి వాటిని నేను అనుసరిస్తూనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెబుతూ అతనికి ఒక ఉపమానం చెప్పాడండి. చూద్దాం రండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుకుందామండి. లూకాసు వార్త దేవుని వాక్యములో నుండి రండి, చూద్దాం ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. 10వ అధ్యాయము వాక్యములో నుండి మనము చూస్తే వ్రాయబడిన మాటలు ఒకసారి మనం 26వ వచనము నుండి చదువుకుందామండి. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకాయన, నువ్వు చాలా చక్కగా ఉత్తరం ఇచ్చావు, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగనగోరి అతడు, అవును కానీ నా పొరుగు వాడెవడని యేసు ప్రభువుని ఏం చేశాడు? ఇంతకీ పొరుగువాడిని ప్రేమించమంటున్నావు, బాగానే ఉంది, అసలు ఎవరు నా పొరుగువాడు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడయ్యా. ప్రయాణం చేసి వెళుతున్నటువంటి వ్యక్తికి మధ్యలో ఒక జరగరాని సంఘటన జరిగింది. ఏంటంటే, ఆ వ్యక్తిని దొంగలు పట్టుకొని కొట్టి గాయపరిచి అతని వస్త్రములను దోచేసుకున్నారయ్యా. చదవండి, కింద చదవండి ఆ మాటలు. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చూసారా? ఏవండి, ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము కొండల మీద కట్టబడిన ప్రదేశం. యెరికో ప్రియులారా క్రింద లోయలలో ఉండేటువంటి ప్రదేశం. ఎందుకంటే యెరికో పట్టణము నుండి యెరూషలేము నుండి యెరికోకు రావాలంటే పైనుండి క్రిందకి దిగి రావాలి. భయంకరమైనటువంటి కొండల మధ్యలో, అడవుల మధ్యలో గుండా ప్రయాణం చేయాలి. చాలామంది ఆ విధంగా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటారు యెరికోకు. అలాగే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. మధ్యలో అతడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు ఏం చేశారు? వస్త్రాలు దోచుకున్నారు, కొరప్రాణంతో కొట్టి అతన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మరి ఈ దొంగలు ఏం దొంగలో కానీ ఏం దోచుకేసుకున్నారు? వస్త్రాలు దోచేసుకున్నారు. వీళ్ళు వస్త్రాలు దోచేసుకొని కొట్టి కొరప్రాణంతో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆ తరువాత ఆ కొరప్రాణంతో పడి ఉన్నవాడు అక్కడే పడి ఉన్నాడు, వస్త్రహీనుడుగా, దెబ్బలతో గాయాలతో నిండిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒక యాజకుడు ఆ మార్గమున వెళుతున్నాడట. యాజకుడంటే ఎవరు? యాజకుడంటే ఎవరు? ధర్మశాస్త్రము ఎరిగినవాడు. ధర్మశాస్త్రము ఎరిగినవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎరిగిన వాడిని ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పింది. ఇప్పుడు ఈ యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు వెళుతూ ఉన్నప్పుడు తనకి ధర్మశాస్త్రం తెలుసు కదా. ధర్మశాస్త్రము తెలిసినప్పుడు ఆ కొరప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తికి మేలు చేయాలని తెలుసా తెలియదా? తెలుసా తెలియదండి? తెలుసండి. తెలిసిన యాజకుడు
10 మందికి బోధించేవాడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పేవాడు వెళుతున్నప్పుడు తన ప్రక్కన కొరప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడండి. ప్రక్కగా వెళ్ళిపోతున్నాడండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా దీనికి చెందినవాడే కదా. ఏవండి, లేవీయులు అందరూ కూడా ప్రత్యేకంగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు. అతనికి ప్రియులారా తెలుసా, దేవుని వాక్యాన్ని గురించి తెలుసా లేవీయులకి? తప్పనిసరిగా ధర్మశాస్త్రం ఎవరికి తెలిసినా తెలియకపోయినా లేవీయులకి తెలియాలి, తెలుసు. అతడు కూడా ఏం చేశాడు? అక్కడ వాక్యంలో మనము చూస్తే చదవండి. లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అసలు చెయ్యవలసిందే మేలు వీళ్ళు. ఎవరికైనా చేస్తే లేవీయుడు చేయాలి, లేకపోతే లేవీయులలో నుండి ప్రత్యేకించబడిన యాజకుడైనా చేయాలి. వీళ్ళు చెయ్యవలసిన వీళ్ళు మేలు చేయుట చేతనైంది కానీ వీళ్ళు చేయటంలో వెనక తీశారు, పక్కగా వెళ్ళిపోతున్నారు. వాడు కొరప్రాణంతో ఉన్నాడు, బట్టలు దోచుకొనబడిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక సమరయుడు వెళుతున్నాడండి ఆ మార్గాన. సమరయుడు అంటే ఎవరు? యూదుడు కాదు. సమరయుడు అంటే యూదుడు కాదు. అతడు ప్రియులారా, అతడు అన్యుడు. దేవుని వాక్య భాగములో ఈ సమరయుడు ప్రయాణమై వెళుతూ ఉండగా కొరప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూచాడు. దగ్గరకు వచ్చాడు. అతడు కొరప్రాణంతో ఉండటం చూచాడు. వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి అతడు ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములు 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. లేవీయుడు ఏం చేశాడు? ప్రక్కకి వెళ్ళిపోయాడు. యాజకుడు ఏం చేశాడు? ప్రక్కకి వెళ్ళిపోయారు. అసలు చెయ్యవలసిందే మేలెవరు? యాజకుడు, లేవీయుడే చెయ్యాలి మేలు. ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు వాళ్ళు. ధర్మశాస్త్రము ఎరిగి ఉండి ధర్మశాస్త్రమును పాటించనటువంటి వీళ్ళు దేవునికి ఇష్టలు అనుకుంటున్నారా? యాజకుడైతే ఏంటి, లేవీయుడైతే ఏంటి? తన పొరుగువాడు బాధలో ఉన్నప్పుడు పరామర్శించవలసిన అవసరత ఉందా లేదా? పైగా అది భయంకరమైనటువంటి ప్రదేశం, దొంగలున్న ప్రదేశం. ఆ దొంగలున్న ప్రదేశంలో ఒక వ్యక్తి పడిపోయి ప్రాణముతో కొట్టుకులాడుతుంటే ఆ వ్యక్తిని చూసి జాలి, దయా, కనికరము లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. కానీ ఒక సమరయుడు వచ్చాడు. ఏమండి, సమరయులంటే మళ్ళీ వీళ్ళకి పడదండి, యూదులకి. సమరయులంటే యూదులకు పడదు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఒక మాట అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఎలా గడుగుచున్నావు అని అంట. చూసారా? అంటే సమరయులకు యూదులకు అసలు ఇష్టం ఉండదు, వీళ్ళతో సహవాసం చేయరు వాళ్ళు. ఇంట్లో మాత్రం బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఒక పొరుగువాడు పడిపోతే, కొరప్రాణంతో ఉంటే, ప్రాణంతో కొట్టుకులాడుతుంటే చూసి పక్కగా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఏమి యాజకులు, ఏమి లేవీలు వీళ్ళు. సమరయుడు వచ్చాడు, పడి ఉన్న చోటికి వచ్చి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడు? జాలి పడ్డాడు. అంతేనా? నువ్వు యూదుడువా సమరయుడు అని అడిగాడా? అడగలేదు కదా. ప్రియులారా, దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కడుతున్నాడు. సమరయుడు ఏం చేస్తున్నాడు? దగ్గరికి వెళ్ళాడు, పడి ఉన్న చోటికి వచ్చాడు, అతని మీద జాలి పడ్డాడు, దగ్గరకు పోయాడు. తన దగ్గర ఉన్నటువంటి వాటితో తాను తెచ్చుకున్న వాటిని అతనికి ఉపయోగపెడుతున్నాడు. చూడండి, ప్రయాణంలో ఎవరైనా ఆనాటి దినాలలో నూనె, ద్రాక్షరసం, ప్రియులారా, ఇవి పట్టుకెళ్ళటం అనేటువంటిది వాళ్ళ యొక్క విధానం. దూర ప్రాంతాలకు వాళ్ళ ప్రయాణాలలో ఏం జరుగుతుందో తెలియదు. అతడు ఏం చేస్తున్నాడు? నూనెను, ద్రాక్షరసమును పోసి
అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? గాయాలు కట్టాను కదా, పడిపోయిన ఇతనికి నూనె రాశాను కదా, పడిపోయిన ఇతనికి ద్రాక్షరసం పోశాను కదా, ఇతని గాయాలు కట్టాను కదా అని అతడు తన వాహనం మీద ఎక్కించుకొని, చూడండి, అతడు ఇతనికి బంధువేం కాదు, ఇతనికి తెలిసిన వ్యక్తి ఏం కాదు, కానీ తన మీద జాలిపడి తనకు గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ళ వాని ఇంటికి వెళ్ళాడు. పూటకోళ్ళ వాని ఇల్లు అంటే మన భాషలో హోటల్ని ప్రియులారా పూటకోళ్ళ వాని ఇంట అంటే ఏ పూటకు ఆ పూట భోజనాన్ని కొనుక్కుని తినే స్థలం అది. పూటకోళ్ళ వాని ఇల్లు అంటే ఇప్పుడు మనం దాన్ని ప్రియులారా స్పెషల్గా పిలుచుకుంటాం. ఏమని? హోటల్. నేను హోటల్కి వెళ్ళానంటారు చూసావా? హోటల్కి వెళ్ళానా అనకుండా మీరు ఎవరితోనైనా నేను ఇవాళ పూటకోళ్ళ వాని ఇంటికి వెళ్ళాను అనండి, అర్థమవుతుంది ఎవరికన్నా? పూటకోళ్ళ వాని ఇల్లు అంటే అది ఒక హోటల్. ఆ హోటల్కి తీసుకెళ్ళి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి? ఏ విధంగా ఉన్నాడు? ఏమన్నా నేను కట్టిన గాయాలు ఏమైనా కొంచెం బాగుపడ్డాయా? ఏమైనా ఇతడు కొంచెం కోలుకున్నాడా? కొరప్రాణంతో ఉన్నాడు కదా, కొంచెం కూర్చునే విధానం ఎలా ఉందా? పరామర్శిస్తున్నాడు. పరామర్శించి ఏం చేస్తున్నాడంటే ఆ రోజు వరకు అక్కడే ఉన్నాడండి, అతని దగ్గరే. అతని ప్రయాణాన్ని మానుకుని అతని దగ్గరే ఉన్నాడండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ హోటల్లో ఉన్న అటువంటి యజమానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నువ్వు ఒకవేళ ఇంకా ఇతని పరామర్శించు, చూడు, జాగ్రత్తగా ఇతనికి సహాయం చెయ్యి. ఒకవేళ నీవు నేను ఇచ్చినటువంటివి సరిపోకపోతే, నేను ఇచ్చినటువంటి డబ్బు సరిపోకపోతే నేను మళ్ళా ఇటే వస్తాను, తిరిగి వస్తాను, అది మళ్ళీ నీకు నువ్వేమైనా ఖర్చు చేస్తే మళ్ళీ తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా, యేసు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగూ చేయి అని అన్నాడు. చూసారా? ఈ పొరుగువాడిని ప్రేమించటం ఇదేనయ్యా ప్రేమ. ప్రేమించండి నేను మాటలు చెప్పటం కదయ్యా. ఆ ప్రేమ చూపించే సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అతనికి కార్యరూపకములో, అందుకంటాడు నాలుకతో కాక, ప్రియులర పెదవులతో కాక క్రియలతో ప్రేమింతము అని అంటాడు. ఎలా ప్రేమించాలండి ఒక వ్యక్తిని? ప్రేమించండి, మీరందరూ ప్రేమించండి అని నేను మాటలతో చెప్పటం పెద్ద పనా? కార్యము దాల్చటం పనా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. పొరుగువాడు నిజంగా ఆ వ్యక్తి ఎవరో ఈ సమరయుడికి తెలియదు, ఆ వ్యక్తితో పరిచయం లేదు. ఆ వ్యక్తిని గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఏంటండి? తన ఇంటి వారి కంటే కూడా శ్రద్ధ తీసుకున్నాడు. గాయాలు కట్టాడు, అతని వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ రోజు అతనితో ఉన్నాడు, ఆ రోజు అతన్ని పరామర్శిస్తూ వచ్చాడు. తెల్లవారిన తర్వాత ఆ పూటకోళ్ళ వాని ప్రియుల యజమానికి 2 దేనారాలు ఇచ్చాడు. అయ్యా ఇవి ఖర్చు పెట్టు, వీడిని బాగా పరామర్శించుడు, మళ్ళీ నేను రేపు వస్తాను, ఇంకా ఏదైనా ఖర్చు అయితే నేను తిరిగిస్తాను అని చెప్పి ఎంత జాలి చూపిస్తున్నాడు అనంటే ఈ మంచి సమరయుని యొక్క పరిస్థితిని గురించి యేసు ప్రభు చెబుతున్న మాటలు చూడండి ప్రియులారా. పొరుగువానిని ప్రేమించటం అంటే ఇదయ్యా. పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తి పైన అన్నాడు కదా, పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఇది నువ్వు పాటించు అనగానే వాడికి అర్థం కాల. ఆ వ్యక్తికి అర్థం కాక అసలు ఎవడయ్యా నా పొరుగువాడు అని అన్నాడు. అప్పుడు ఈ యొక్క చరిత్ర అంతా ప్రభు చెప్పాడు. ఇది జరిగిన సంఘటన అండి. ఎందుకు జరిగిన సంఘటన అన్నానంటే అక్కడ ఊరు పేర్లు చెప్పాడు ప్రభు. యెరూషలేము అన్నాడు, యెరికో అన్నాడు, ఒక మనుషుడు అని అన్నాడు, ఒక లేవీయుడు అన్నాడు, ఒక యాజకుడు అన్నాడు, ఒక సమరయుడు అన్నాడు. ఇది కథ కాదు, జరిగిన సంఘటన. ప్రియులారా ఆలోచించండి. సామెతల గ్రంథంలో నీ పొరుగువాడు అనే మాటకు ప్రియులారా
అర్థమేంటో ఇక్కడ నేను మీకు చూపించాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ 27వ వచనం నుండి చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనము నుండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. ప్రియులారా, ఈ దినమున మన జీవితాలలో మనం ఎలా ఉన్నాం? మేలు చేయటం అంటే ఏంటో చెప్పాను. మేలు చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాను. మేలులు చేయటంలో విసుకవద్దు అని ప్రభు చెప్పిన మాటలు ఎంత సత్యమో చెప్పాను. ప్రియులారా, మేలు చేయటం అంటే ఏంటో వాక్యముల నుండి చూసాం. అంత మాత్రమే కాదు, ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీ దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు రేపు ఇచ్చేదను పోయి రమ్మని చెప్పటం అనేది మంచిది కాదన్నాడు. ప్రియులారా, ఆ సంగతులు మనము నేర్చుకుంటున్నాం. అలాగే ప్రియులారా, నీ పొరుగువాడు నీ యొద్ద ఉన్నప్పుడు, నిర్భయముగా ఉన్నప్పుడు అతనికి ఎన్నడూ అపకారము చేయవద్దు. నిజంగా క్రైస్తవ జీవితంలో ప్రియులారా, ఇవి లేకుండా మనము మాటలు చెప్పినంత మాత్రాన దేవునికి మనము ఇష్టలము కాలేము. మాటలు కాదు, చేతలు కావాలి. అందుకే నీ చేతనైనప్పుడు అన్నాడు చూడండి అక్కడ. ఏవండి, చేత అంటే కార్యరూపము దాల్చాలి. మాటలేముంది, మాటలు ఎన్నైనా చెబుతాం మనం. ప్రేమించు, సహాయం చెయ్యి, ఆదరించు, పరామర్శించు, జాలిపడు, దయ కలిగి బ్రతుకు, ఇవన్నీ మాటలు చెప్పటానికి ఎన్ని రెఫరెన్స్లైనా చూపించవచ్చు మనం. కానీ అవి క్రియారూపకంగా మన జీవితంలో జరగాలి. క్రియారూపకంగా మన బ్రతుకులో అవి నెరవేర్చాలి ప్రియులారా మనం. ఎందుకంటే అసలు నిజంగా మన జీవితంలో ఎప్పుడైనా సరే ప్రియులారా, ఎదుటివానికి మనము ఏదైనా సహాయం చేయాలని ఆలోచన కలిగినప్పుడు దాన్ని ఏమాత్రము కూడా మనం వెనుక తీయకూడదన్నాడు. ఎందుకంటే తెలుసా ప్రియులారా, వాక్యమును నెరవేర్చాలి. నేను ఒక గొప్ప విషయం చెప్పనా? పాత నిబంధనలో ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనే మాట క్రొత్త నిబంధనలు మళ్ళీ క్రొత్త ఆజ్ఞగా అదే ఇచ్చాడండి. క్రొత్త ఆజ్ఞగా అదే ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎలా ప్రేమించాలి? మాటలతోనా, క్రియతో? నాలుకతోనా, క్రియతో? చేతలు ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఇచ్చేవారిగా చేశాడు, వారిని పుచ్చుకునే వారిగా చేశాడు. రేపు మనము కూడా పుచ్చుకునే స్థాయికి వెళ్ళాలి. ఇచ్చే వాని దగ్గరకు మనము కూడా వెళ్ళాలి. ప్రియులారా, ఇవన్నీ మనకు ఒక కాలచక్రములాగా మన జీవితములో ఒక అనుభవాలుగా మారాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితములో ఇవి నెరవేర్చకపోతే దేవుని పిల్లలముగా మనము ఈ లోకములో నేను జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకొనుట వ్యర్థమే. ఎందుకు? నా కుమారుడా నా ఉపదేశములు, అదే కదా ప్రారంభించాడు ఈ 3వ అధ్యాయం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అంటూ చెప్పిన మాటలే ఇవన్నీ. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైన మన జీవితంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని అడుగుతున్నాం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మన దగ్గరకు వచ్చి అడుగుతున్న వారికి మనం ఇవ్వొద్దా? మనం ఏదైనా దేవుడిని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయలేదనుకోండి, మనకు ఎంత బాధపడతామండి మనం. మన విధానం ఏంటండి? మన స్వార్థం ఏంటి చెప్పనా? మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వాలి. దేవుడు మన యొద్దకు ఎవరినైనా పంపి మనము సహాయం చేసే స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేదనుకోండి, అది న్యాయం అవుతుందంటారా? ఎలాగుందంటే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, నేను అడగగానే దేవుడు ఇచ్చేయాలి అంతే. అది ఏదైనా కానివ్వండి, నేను ప్రభువుని అడగగానే ఇచ్చేయాలి. దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలి. మంచిదే, దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఆయన అనుగ్రహించేవాడే.
కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు, లేక దేవుడు నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించినప్పుడు సహాయం కొరకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు చెప్పు? ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చి ప్రియులారా తిట్టుకుంటూ వెళ్ళిన వారు ఎంతమంది ఉన్నారు? అంటే నీకేమో దేవుడు అన్నీ ఇవ్వాలి, నువ్వెవ్వరికి ఇవ్వద్దా? ఇవ్వండి. ఒక విషయం చెప్పనా, సంఘంలోనండి పేదలైన వారి కొరకు ఆది సంఘము కొంత అమౌంట్ పోగు చేసి వారికి సహాయంగా ఇస్తూ ఉండేదండి. ఒకసారి మీరు చూడండి, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథములోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం, దేవుని వాక్య భాగములు ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన కొన్ని మాటలు మనము చూద్దామండి. ప్రియులారా, లేఖనాలలో అపోస్తుల కార్యముల గ్రంథము దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా ఎలాగొన్నాయో చూద్దాం. 11వ అధ్యాయము 27వ వచనము నుండి చదవండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ప్రియులారా, అంతియొకయలో పౌలు బర్నబాలు వాక్యాన్ని ప్రకటిస్తూ అక్కడ అనేకులను క్రైస్తవులుగా చేశారు. చేసిన తర్వాత అక్కడికి యెరూషలేము నుండి ప్రియులారా అంతియొకయుకు ఒక ప్రవక్త వచ్చాడు, అగబు అనేవాడు. ఆ దైవజనుడు అక్కడికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు. దేవుని ఆత్మ ద్వారా ఒక సంగతి మీకు చెబుతున్నాను నేను. ఏంటట, ఒక భయంకరమైనటువంటి గొప్ప కరువు భూలోకమంతటా రాబోతుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఏమండి, అక్కడ చూడండి, కరువు వస్తుందని ప్రకటించాడు ప్రవక్త వచ్చి. కరువు వచ్చి ఉందని ప్రకటించగానే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రియులారా దేవుని యొక్క భక్తులు లేక శిష్యులందరూ కూడా ఏం చేశారు, వారి వారి శక్తి కొలది కొంత అమౌంట్ పోగు చేశారు. పోగు చేసి ఎక్కడికి పంపిస్తున్నారు? యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయటానికి పంపిస్తున్నారండి. ఎందుకు అంత అవసరం? ఎందుకంత అవసరం? అదే దేవుడు మనల్ని నేర్చుకోమన్న విధానం. సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి మాటల విధానం అదేనండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, మనము నిజంగా దేవుని యొక్క దృష్టిలో దేవుడు మనల్ని ప్రేమించి 3 పూటలు మనకు తిండి పెట్టాడు. కానీ ఒక్క పూట తిండి లేనివాడు మన ఎదురు కూర్చున్నాడు. ఒక పూట మనం మానుకొని 2 పూటలు తిని ఒక్క పూట భోజనం వాడికి పెట్టడంలో అది దేవుని ఆజ్ఞ నెరవేర్చటం కాదా? కానీ మనం అది కాదు కదా, 3 పూటలు మనమే తినాలి. బయటోడు ఎట్లా ఉంటే ఏంటి, పొరుగుడు ఎలా ఉంటే ఏంటి, మనమే తినాలి, మనమే వండుకోవాలి, మన దగ్గర మనమే కూడబెట్టుకోవాలి. ఇదే తప్ప మనకు దేవుడు ఈ స్థితి ఇచ్చినప్పుడు అస్సలు ఇదిగో పేదవాడు సంఘములో ఉన్నారు, సంఘములో ఇటువంటి బలహీనత కలిగిన వాళ్ళు ఉన్నారు, వారికి సహాయం చేద్దామనే ఆలోచన ఎక్కడుందండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొంచెం టైం అయినా మనము ఈ మాటల యొక్క విధానం నేర్చుకోవాలండి. మనం ప్రియులారా ఒక్కసారి దేవుని వాక్యములో మనము చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా వాక్యములో మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనము నుండి చదవండి ప్రియులారా. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చెయ్యకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి
పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. చూసారా, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పాడట, ఇదిగో పరిశుద్ధులు కొంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళందరికీ మనము సహాయం చెయ్యాలి. కాబట్టి ప్రతి వాడు తన 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 జీవితంలో వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము దాచిపెట్టండి, మీ దగ్గర సంఘంలో కొంత సొమ్ము ఉంచండి. నేను వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ సొమ్ము తీసుకొని ఎవరికి పంపిస్తాను? యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి పంపించాలి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి పంపించాలి. సంఘం బాధ్యత అండి ఇది. ఆలోచిస్తున్నారా? అందుకే దేవుని వాక్యము మేలు చేయుటలో విసుకవద్దని ఎందుకు చెప్పాడు? మేలు చేయుట నేర్చుకోండి అని ఎందుకు చెప్పాడు? మేలు విషయంలో ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము నుండి మళ్ళీ చదవండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట. ఏమండి, మనం చేసిన మేలుకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎవడ చెప్పండి, ఏమండి ఇస్తాడేవడా? ఇస్తాడండి. అదే అంటున్నాడు అక్కడ, మనము మేలు చేయుట యందు విసుకవద్దు, మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు ఏం చేస్తాం? పంట కోస్తాం. ప్రియులారా, నిజంగా మాటలు ఎంత ఉన్నతమైన. 10వ వచనం కూడా చదవండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చూసారా, అంటే మనము చేసిన ప్రతి మేలుకు పంట కోస్తామా, కొయ్యమా? కోస్తామండి. ఆ ప్రతిఫలం వస్తుందండి. లేదా ఏదో ఒక రీతిగా దేవుడు మన యుద్ధ నుండి అది తీసేస్తాడండి, ఏదో ఒక విధంగా తీసేస్తాడు. మనము పేదవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, ప్రియులారా దరిద్రులైన వారికి మన వంతు సహాయం మనము చెయ్యాలి. ఇది సంఘానికి దేవుడు ఇస్తున్న ప్రియులారా విధానాలలో ఒక విధానం అండి ఇది. మనము సహాయం చేయాలి. నువ్వు 10 పైసలు ఇవ్వగలిగితే 10 పైసలే ఇవ్వు, 5 పైసలు ఇవ్వగలిగితే 5 పైసలే ఇవ్వు. అంటే ఇవ్వగలిగిన విధానములో, అందుకే అక్కడ అన్నాడు తన శక్తి కొలది అన్నాడు. చూసారా, అది ఇవ్వటం మనకు మేలండి, అది ఇవ్వటం మనకు మేలు. ఎందుకో తెలుసా? రేపు దీనికి కూడా మనకేముంది చెప్పండి? ప్రతిఫలం ఉంది. అందుకే ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుదువో అదే పంట కోస్తావన్నాడు పైన. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీవు ఏమి విత్తుదువో అదే పంట కోస్తావు. కాబట్టి ప్రియులారా, మేలు చేయుటలో విసుకవద్దండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చెయ్యకుండా వెనుక తీయొద్దు అన్నాడు. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో చెప్పొద్దు అన్నాడు. నీ పొరుగువాడు నీతో నిర్భయంగా ఉంటున్నప్పుడు వానికి అపకారము తలపెట్టొద్దు అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క దృష్టిలో ఇది కూడా ఒక భాగము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది కూడా ఒక భాగమని మనము తెలుసుకోవలసినటువంటి ప్రియులారా విషయం. మనము కాదు, కొన్నిసార్లు మన ఎదుటగా ఉన్నటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి వారికి మనము సహాయపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి నెల అండి, నేను గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, దేవుని మహిమార్థమై మిమ్మల్ని ప్రోత్సహించటానికి చెబుతున్నాను. ప్రతి నెల 7,000 రూపాయలు నేను ప్రియులారా కొంతమంది పేదవారికి పంపిస్తూ ఉంటానండి. ప్రతి నెల అండి, ప్రతి నెల. ఇంట్లో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ప్రతి నెల 7,000 రూపాయలు ప్రియులారా ఒక చోట ఒక హాస్టల్కి పంపిస్తాను, మరొక చోట మరొక కొంతమందికి నేను పంపిస్తాను. ప్రతి నెల. ఎందుకో తెలుసా? వాక్యాన్ని నెరవేర్చాలి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రియులారా గమనించండి. అందుచేత ఈరోజు వరకు దేవుడు ప్రియులారా నా విషయంలో ఏదైనా కొరత ఉంది అన్నప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు
ప్రభువు ఎన్నో విధాలుగా నాకు సహాయం అనుగ్రహిస్తాడు. గ్రహించండి ప్రియులారా. కాబట్టి వాక్యము ప్రియులారా చదవటం, వాక్యాన్ని చెప్పటం వేరు, దానిని అనుసరించటం వేరు. అనుసరించిన మనకు పంట తప్పనిసరిగా ఒక రోజున మనం కోస్తాం, ప్రతిఫలం అనుభవిస్తాం. కనుక గమనించండి, దేవుని మాటలు వింటున్నటువంటి మనం ప్రియులారా తన కుమారునికి తండ్రి ఇస్తున్న ఉపదేశములో ఈ మాటలు ఎంత ఉన్నతమైనవో తెలుసుకొని వాక్యాన్ని అనుసరించి వాక్యం బోధించటమే కాకుండా వాక్యానికి అనుకూలముగా బ్రతుకుతూ దైవ చిత్తాన్ని మనం నెరవేర్చి దేవుని సంతోషపెట్టేవారిగా, దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం పొందేవారిగా, దేవుని ప్రణాళికలో మనము జీవించేవారిగా మనము దేవునికి సమర్పించుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మన దేవుడు ఆయన సన్నిధిలో మనము అడుగుతున్నది అనుగ్రహిస్తున్నప్పుడు నిజంగా మనము దేవుని యొద్ద నుండి సహాయం పొందుతున్నాం. ఎవరికైనా సహాయము చేయగలుగుతున్నామా? దేవుని వాక్యం చెబుతుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చెయ్యకుండా నీవు వెనుక తీయొద్దు అన్నాడు. ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీ పొరుగు వానికి రేపు ఇచ్చెదను పోయి రమ్మని చెప్పవద్దు అన్నాడు. ప్రియులారా, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా బ్రతుకుతున్నప్పుడు నీవు అతనికి అపకారము చేసే వ్యక్తిగా ఉండొద్దు. దేవుడు నీకు ఉపకారిగా ఉన్నప్పుడు, దేవుడు నీకు ఉపకారం చేస్తున్నప్పుడు మనము ఎదుటివానికి అపకారము చేయుట న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, ఒకవేళ నీవు నా యొద్దకు రేపు నేను నీ దగ్గర నిలబడినప్పుడు నేను ఆకలితో వచ్చాను, నువ్వు నాకు అన్నం పెట్టలేదు. నేను దిగంబరినిగా వచ్చాను, నాకు వస్త్రం ఇవ్వలేదు. నేను రోగిగా వచ్చాను, నీవు నన్ను పరామర్శించలేదు. ఇదిగో నేను చలితో వచ్చాను, నువ్వు నాకు కప్పుకొనుటకు ఏది ఇవ్వలేదు అని ఒకవేళ మీ ఎదుట నిలబడినప్పుడు నాయన మేము నేరస్తులుగా ఉంటామేమో నాయన. అటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. మేలు చేయుట మేము నేర్చుకోవాలని, మేలు చేయుటలో విసుకవద్దు అని అయ్యా, మేలు చేయటంలో వెనుకంచి వేయొద్దని వాక్యం చెబుతుంది నాయన. కాబట్టి నాయన, మా జీవితములో మాకు మీరిచ్చిన కొలది మేము కూడా అయ్యా ఇదిగో ఎవరు సంఘములో కానీ సంఘానికి వెలుపల కానీ బలహీనులైన వారున్నప్పుడు, పేదవారున్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్న వారున్నప్పుడు, వేదనతో దుఃఖముతో ఉన్నప్పుడు మా వంతు మేము కూడా సహాయపడే వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. దేవుని సన్నిధానములో నీ యొద్ద నుండి అన్ని పొందుకుంటున్న మేము ఎవరికి నాయన ఉపయోగపడే వ్యక్తులుగా ఉన్నామయ్యా. ఏ పంట కోయటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. అయ్యా, మేలు చేసి ఆ పంటను కోస్తామా? కీడు చేసి ఆ పంటను మేము అనుభవిస్తామా? అది మా జీవితములో ఆయన మేము నేర్చుకొని నీ వాక్య విధానములో మేము నడుచుటకు సహాయము చెయ్యండి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాము. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి.